హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ మెయిన్ 2024 కి సంబంధించి జనవరి 27న ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ అయితే అయిపోయినాయి. అయితే 29th, 30, 31st, ఫిబ్రవరి 1 ఈ 4 days ఇంకా 8 పేపర్స్ అయితే జరగబోతున్నాయి. ఈ 8 days రాసేటువంటి కొన్ని లక్షలాది మంది స్టూడెంట్స్, మన తెలుగు వాళ్ళు కూడా దాదాపుగా 1,00,000కు పైగానే స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తే బెటర్, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటిది ఈ వీడియోలో ముందుగా చెప్పబోయేది. మొట్టమొదటిగా ఏమి చేయాలి అంటే మీరు రివైజ్ చేసుకోండి, సరిపోతాయి. రివిజన్తో పాటు అంటే జస్ట్ ఎటువంటి మాక్ టెస్ట్లు రాయకండి, కేవలం రివైజ్ చేసుకోండి. నోట్స్ ఒకసారి చూసుకోండి, వీలైతే 2023 క్వశ్చన్స్ చూసుకోండి. బట్ ప్రతి ఒక్క స్టూడెంట్ 27th వచ్చినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్స్లో ఏ మోడల్ క్వశ్చన్స్ ఇచ్చారనేది ఒకసారి చెక్ చేసుకోండి. అవే క్వశ్చన్స్ రిపీట్ కావు, కానీ ఆ కాన్సెప్ట్ నుంచి, ఆ టాపిక్ నుంచి గ్యారంటీగా వెయిటేజ్ అయితే రావడానికైతే బాగా ఎక్కువగా మోర్ దెన్ 90% అవకాశం అయితే ప్రతి సంవత్సరం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా 23 పేపర్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అలాగే మీ ముందు రోజు జరిగిన పేపర్స్ 27th పేపర్స్ ఖచ్చితంగా చూడండి. అలాగే 29th తర్వాత రాసేటువంటి వాళ్ళు 29th పేపర్ చూడండి. ఫిబ్రవరి 1 రాసేవాళ్ళు 29th, 30, 31st పేపర్స్ కూడా ఒకసారి రివైజ్ చేయడం అయితే మర్చిపోకండి, ఖచ్చితంగా చూడండి. ఆ పేపర్స్ మీ గూగుల్లో తిరిగితే, లేదా ఫణిసార్ మ్యాథ్స్ క్లాసెస్ అనే యాప్ ఉంటుంది, గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఫ్రీ మెటీరియల్ ఉంటుంది, అందులోంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అవే క్వశ్చన్స్ అయితే రిపీట్ కావు, బట్ మోడల్స్, ఆ కాన్సెప్ట్స్ నుంచి అయితే రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. బట్ వెయిటేజ్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దాదాపుగా 19% అదే వెయిటేజ్తో కంటిన్యూ అవుతూ ఉంటాయి జనవరి సెషన్ మొత్తం. ఇదైతే ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ చేయాల్సిన పని. ఏం చేయకూడదు అంటే టెన్షన్ పడకండి, డోంట్ గెట్ ప్యానిక్. ఎవరు చెప్పారు, రకరకాల ఛానల్స్లో ఈజీ అంటున్నారు, టఫ్ అంటున్నారని మీరు డిసైడ్ చేసుకోకండి. పేపర్లు ఎప్పుడూ కూడా, ఇది ఐఐటి పేపర్లు ఈజీగా ఎప్పుడూ ఉండవు. అందరికీ ఈజీ అనిపించడం అనేది అసాధ్యమైన పని. అఫ్ కోర్స్ ఏ పేపర్లో అయినా 300/300 వచ్చే స్టూడెంట్స్ చాలామంది ఉండుండొచ్చు, అది మనకు అనవసరం. వాళ్ళ ఒక్కళ్ళే ర్యాంకర్స్ కాదు, 10,000, 20,000 ర్యాంక్ వచ్చినా కూడా మనకి మంచి ఎన్ఐటీలోనే సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి పేపర్ ఈజీ అన్నా టఫ్ అన్నా మీరు మెంటల్గా దాన్ని తీసుకోకండి. అది టోటల్గా అన్ని పేపర్స్ వచ్చిన తర్వాత ఎంత పర్సెంటేజ్ వస్తుంది ఏంటి అనేది అప్పుడు ఆలోచించుదాం. అంతేకాని ఇప్పటి నుంచే మనకి ఎంత స్కోర్ వచ్చింది, ఇంత స్కోర్ రావాలా, లేకపోతే ఇంత రాకపోతే నాకు పర్సెంటేజ్ రాదా అనేటువంటి ప్యానిక్గా మీరైతే ఆలోచించాల్సిన పని ఏమీ లేదు. ఎప్పుడు బీ కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు రివైజ్ చేసుకుంటుంటే ఖచ్చితంగా మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఎగ్జామినేషన్లో ఎప్పుడు కూడా మీకు వచ్చిందే రాయండి, రాని క్వశ్చన్ వదిలేయండి. ఎంత తొందరగా దాన్ని వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారో అంత తొందరగా మంచి ర్యాంక్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు రాని క్వశ్చన్ ఎప్పుడు అటెంప్ట్ చేయొద్దు. ప్రతి క్వశ్చన్ పేపర్లో కూడా 8 నుంచి 12 క్వశ్చన్స్, అంటే ప్రతి క్వశ్చన్ పేపర్లో మనకి ప్రతి సబ్జెక్ట్లో కూడా 8 క్వశ్చన్ల నుంచి 12 క్వశ్చన్ వరకు మనం చేయగలిగే క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ 30 క్వశ్చన్స్లో అవి ఎక్కడున్నాయో చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే దాదాపుగా మొత్తం మీద 25 క్వశ్చన్స్ ఖచ్చితంగా మనం చేయగలం. అంటే 25 into 4 100 మార్క్స్కి మన క్వశ్చన్ పేపర్ అయితే చేయగలిగే లాగానే ఉంటుంది. ఎలాంటి పేపర్ అయినా ఎంత టఫ్గా ఉన్నా సరే. అఫ్ కోర్స్ కొన్ని క్వశ్చన్స్ లెంగ్దీగా ఉండొచ్చు, లెంగ్దీగా ఉన్నంత మాత్రాన మనం చేయకూడదనేమీ లేదు. ఒక 3-4 minutes టైం పట్టినా కానీ ప్రతి క్వశ్చన్ మనకు వచ్చింది అనుకుంటే ఖచ్చితంగా చేయడానికైతే ట్రై చేయండి. కాబట్టి రిమైనింగ్ ఇంకా 4 days ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో స్టూడెంట్స్ ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే, ఎంత ధైర్యంగా ఉంటే అంత మీకు మంచి స్కోరు, మీకు వచ్చింది మర్చిపోకుండా రాయడానికి అవకాశం అయితే ఉంటుంది. రకరకాల ఛానల్స్ అవి చూసి ఓవర్గా యాంగ్జైటీకి ఫీల్ అయిపోకండి. పేపర్లన్నీ ఈజీ అని టఫ్ అని ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ముందు రోజు పేపర్ ఈజీ వచ్చినంత మాత్రం తర్వాత రోజు పేపర్ టఫ్ రావాలన్న రూల్ ఎక్కడా లేదు. టఫ్ వచ్చినా తక్కువ స్కోర్కి అయితే మంచి పర్సెంటేజ్ వస్తుంది. ఈజీ అయినా అందరికీ ఈజీగా ఉండదని గుర్తుపెట్టుకోండి. సో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి. రివైజ్ చేసుకోవటం అయితే మర్చిపోకండి. ఎప్పుడు కూడా టెన్షన్ ఫీల్ అవ్వకండి. మాక్ టెస్టులు రాయాల్సిన అవసరం అయితే లేదు. ఇన్డెప్త్గా ఎక్కువ కొత్త టాపిక్స్ నేర్చుకొని, లేకపోతే కొత్త లెంగ్దీగా ఉన్న క్వశ్చన్స్ చేయడం అనేది ఈ కొద్ది రోజులు చేయకండి. మీకు వచ్చింది రాయటానికి ట్రై చేయండి, మీకు వచ్చిందే ప్రాక్టీస్ చేయండి. ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే అంత మంచిగా జరుగుతుంది మీకు ఎగ్జామ్ అనేది. విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఎటువంటి టెన్షన్ లేకుండా ఎగ్జామినేషన్కి వెళ్ళండి, చక్కగా మీకు వచ్చింది రాయండి, స్కోర్ అదే వస్తుంది. రాకపోతే ఏప్రిల్ సెషన్ ఉంటుంది, అప్పుడు రాకపోతే ఏం చేయాలి అప్పుడు ఆలోచించవచ్చు. ఐఐటి ఒకటే లైఫ్ అయితే కాదు. ఈ పేపర్లు, ఈ ఛానల్స్, రకరకాల రూమర్స్ విని మీరు ఎటువంటి ఆలోచనలు, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ భయపడిపోకండి. అలానే ఎక్కువ ఆనందం కూడా పడకండి. సో విష్ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.